ఈరోజు మనం పాన్క్రియాస్ గురించి తెలుసుకుందాం. పాన్క్రియాస్ అంటే ఏంటి? అది మన శరీరంలో చేసే 2 ముఖ్యమైన పనులు ఏంటి? అలాగే మనం తీసుకునే ఆహారం అరగకపోవడానికి పాన్క్రియాస్ ఏ రకంగా కారణమవుతుంది? అలాగే పాన్క్రియాస్ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏది నిషేధించాలి? పాన్క్రియాస్ ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ఏ రకమైన యోగాసనాలు చేయాలి? ఇవన్నీ మనం ఈ రోజు ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. పాన్క్రియాస్ అనేది మన శరీరంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అరగడానికి పాన్క్రియాసే కారణం. పాన్క్రియాస్ రిలీజ్ చేసే 2 జీవరసాలు ఎమైలేజ్, లైపేజ్ అనేవి మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అనేవి అరిగేలాగా చూసుకుంటుంది. మనం తీసుకునే ఆహారం సరిగ్గా అరగకపోవడానికి కారణం కూడా ఇదే. పాన్క్రియాస్ అనేది సరిగ్గా పని చేయకపోతే అది ఎమైలేజ్, లైపేజ్ అనేవి 2 రసాలు రిలీజ్ చేయదు. దానివల్ల మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అనేవి అరగకుండా ఉంటాయి. దానివల్ల ఏంటంటే మనం ఎంత ఆహారం తీసుకున్నప్పటికీ చాలా బలహీనంగా ఉంటాము. ప్రోటీన్ మన శరీరానికి పట్టదు కాబట్టి. ఈ పాన్క్రియాస్ ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం నిషేధించాల్సింది మద్యం. మద్యం, అధిక కొవ్వు పదార్థాలు అనేవి కంపల్సరీ నిషేధించాలి. అప్పుడే ఈ పాన్క్రియాస్ అనేది చాలా ఆరోగ్యంగా ఉంటుంది. పాన్క్రియాస్ సంబంధించిన నొప్పి ఏదైనా వస్తే మన శరీరంలో విపరీతంగా ఉంటుంది. పొట్ట మధ్య భాగంలోంచి వెన్నుపూస వెనుక భాగం వరకు విపరీతమైన నొప్పి వస్తుంది. పాన్క్రియాస్ కి సంబంధించిన సమస్య ఈ రకంగా ఉంటుంది. ఇప్పుడు మనం